హాయ్ హలో షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏంటి డౌట్ వస్తుంది ప్రతిసారి బాసర్ గారితో శాంతి ఆడకపోతున్నాడు అన్నా కదా. చేసేది హైపరాది గారి టీం అయినా కానీ మేము బయట వెళ్ళే వ్యాపారం అంతా మాత్రం మా బాసర్ గారితో. ఆడకపోయినా ఏం ఉపయోగం లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను దేని గురించో మాట్లాడుతున్నాను, దాని గురించే చెప్పాను. ఇంకోటి ఏంటంటే బయట ఈవెంట్లో కానీ ఎక్కడ పోతున్నా కానీ మేము వెళ్తాం అనమాట. ఇవి షోలో మాత్రం హైపరాది కాదు, ఇంకా అలా కాదు మా నరేష్ అందరూ కూడా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఈరోజు, బట్ మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను, చాలా మందికి ఉన్న డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడైతే మామూలుగా అయితే నేను చెప్తా. ఇన్ని రోజులు మీరు జబర్దస్త్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఫైమా శాంతి అక్క చెల్లెళ్ళు అని. ఫైమా కొంచెం శాంతి కొంచెం ట్యాన్ అయితే ఫైమా లాగే ఉంటది. ఇద్దరు ట్విన్స్ అంటే నమ్మేస్తారు ఎవరైనా. ఆ విషయం కాదండి, ఇప్పుడు నేను చెప్పే మ్యాటరు, మన నాటి నరేష్ మ్యారేజ్ అవుతుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంది. బట్ తొందరలోనే మీకు ఒక తీపి కబురు, చల్లని మాట చెప్తున్నారు. ఎందుకంటే పెళ్లి చూపులు జరిగాయి, కష్టం దగ్గర కొంచెం అటు ఇటు అవుతుంది కాదు. ఇప్పుడు నిజంగానండి మన నాటి నరేష్ మ్యారేజ్ తొందరలోనే ఒక ఇంటివాడు అవుతున్నాడు. మీకు చాలా హ్యాపీగా ఉంది. బట్ అది అఫిషియల్గా ఇంకా చేయలేదు. బట్ నా యూట్యూబ్ ఛానల్లోనే చేయాలని నేను ఆసక్తిగా ఉన్నాను. తర్వాత పెళ్లి అన్ని కూడా ఎక్స్క్లూజివ్ లైవ్ ఇస్తున్నామండి. మొత్తం అన్ని లైవ్ పెట్టేస్తాం. మొత్తం లైవ్ ఇస్తున్నారు. భీమవరం అమ్మాయి అండి, అమ్మాయి భీమవరం 20 ఎకరాల పొలం ఇస్తున్నారు. వీడు ఒక 100 తులాలు బంగారం అడిగాడు, వాళ్ళు 70 దగ్గర ఉన్నారు. కట్నం ఏంటంటే ₹1 కోటి నెట్ క్యాష్ అడిగాడు, వాళ్ళు ఓకే అన్నారు. లేదంటే కట్నాల కానుకల గురించి అంత లేదండి, ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ రోజుల్లో కట్నం తీసుకుని గాడిదిగా చూస్తారు, కట్నం తీసుకోపోతేనే డౌట్ ఇడిగేదో తేడా అని. లేదండి, అంటే భాస్కర్ అన్నట్టుగా పిల్ల దొరికితే చాలు అన్నట్టుగా మనోడికి భీమవరం అమ్మాయి మంచి అమ్మాయి, అది పొలం అయితే ఉంది. బట్ ఆ పిల్లోడు కూడా అన్నాడు, నాకు పొలము ఆస్తి ఏం కాదు, అమ్మాయి మా అమ్మని నా తల్లిదండ్రులు చూసుకుంటే చాలు అని చెప్పాడు. అవునరా, మీ అమ్మని చూసుకోవద్దా? మీ అమ్మని మీ నాన్న రోడ్డు మీద పడేస్తావా? మీ నాన్న ఎంత పని పాట లేక పోరం బొగ్గ తిరిగితే అంత చులకన అయిపోయా. అరే కన్న తండ్రి రా, అందరం పోతాం. స్టీరింగ్ రాని గుద్దితే అందరం పోతావరా? దరిద్రం పోతుంది. షైనింగ్ శాంతి ఛానల్ అమ్మాయి పేరు శకుంతల అంటండి. అమ్మాయి పేరు, అత్తగారు మామగారు బాగా చూసుకుంటారు. అమ్మాయి ఫోటో కూడా తొందరలో చూపించబోతాను మీకు. నేను తొందరలోనే అమ్మాయి ఫోటో కూడా నేను ఎక్స్క్లూజివ్ గా నేను భాస్కర్ గారి చదువుతాను రివీల్ చేపిస్తాను. నరేష్ ఒకటో అడిగాడు అమ్మాయిని కొంచెం హైట్ తగ్గమని. అమ్మాయి అన్నది ఒక 6 నెలల్లో తగ్గుతానండి, రోజు సుత్తుతో కొట్టుకుంటాం తల మీద తగ్గడానికి. అంటే ఏమంటే ఇప్పుడు చాలా మందిగా ఉంటారు, కొందరు పొట్టుగా మాత్రం వైఫ్ పెద్దగా పొట్టుగా లేదు కాబట్టి ఉండు చెప్దాం. ఈ పెళ్లి కోసం ఆడియన్స్ కూడా చాలా ఏం కాదు, నువ్వు పెళ్లి ఎరగపడతావు అనుకో అంటే ఆతృత. కాబట్టి ఎనీవే నిజంగా నిశ్చితార్థం ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఏమో నాకు పెళ్లికి పిలవని అంటున్నాడు. అనుమానం ఏం లేదులే కానీ పిలుస్తా, మీరే దగ్గరుండి చేయాలన్నీ. అన్ని కాదు పెళ్లి వరకు, అన్ని కాదు పెళ్లి వరకు పెళ్ళే చెప్పేది. నరేష్ దాని విషయంలో నరేష్ సీరియస్ గా చెప్పారు, పబ్లిక్ అందరూ చూస్తున్నారు. నీ పెళ్లికి నన్ను ఎందుకు పిలవు? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నీకు ఇంత జీవితం ఇచ్చాను, ఇంత లైఫ్ ఇచ్చాను, ఎంత బాగా చూసుకుంటాను, అంత ఆత్మీయుడైనటువంటి సొంత అన్నలాంటి నన్ను పిలవడానికి బాధ ఏంటి? నేను కూడా మరదలు చూడాలి, మీ ఇద్దరు చూడముచ్చడు కదా ముందు తిరుగుతుంటే. సంక్రాంతి సినిమాలో వెంకటేష్ మా మామగారి దగ్గరికి వెళ్తాడండి, తిన్నగా వెళ్ళి తర్వాత ఇంక చుట్టాలందరికి వెళ్తాడు పుల్ల కట్టేస్తే పెళ్లిపేటల మీద నువ్వు ఒక్కడే ఉంటావు. లేదండి లేదు నరేష్, నువ్వు ఒక ఇంటి వాడు అయితే మొదటగా సంతోషించేది మీ తల్లిదండ్రుల కంటే కూడా భాస్కర్ అన్న వాళ్ళు వదిన వాళ్ళు. పెళ్లి వరకు సంతోషిస్తారు కానీ పెళ్ళైన తర్వాత బాధపడాల్సి అనిపిస్తుంది. లేదు ఏం అంతే లేదులే అంతా. ఆ విషయంలో నేను ఒప్పుకోను, ఎందుకంటే నరేష్ గురించి నాకు తెలుసు. అంటే నాకు తెలుసు అంటే వాడిని సానబెట్టింది నువ్వేగా, పెళ్లికి తయారు చేసిందని అర్థం. అంటే అంటే పెళ్లి చేసుకోమని చెప్పి నేనే చెప్పానండి అతనికి. ఎందుకంటే రిటన్ టెస్ట్ లో పాస్ అయ్యాడు అతనికి. పాపం ఎందుకంటే అతనికి ఒక తోడు కావాలి, ఇది కావాలి, నీడ కావాలి. ఖచ్చితంగా ఈ హైట్ కి అయితే నీడ దొరుకుతుందండి, ఎందుకంటే అమ్మాయి నుంచి ఆ నీడ లైట్ బతికొచ్చు.
అమ్మాయి అయితే నిజంగా వంట బాగా వచ్చు అంట, అంతవరకు ఓకే. అమ్మాయి చదువుకుంది, చదువుకుందని అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసింది. 5.9 హైట్, నాయుడుస్ క్యాస్ట్ కూడా చెప్పేశారు. సూపర్. అందరి దగ్గర దాచాడు. నరేష్ నాయుడు అని నాయుడు తీసేశాడు. దాచుకుంటారు వీళ్ళు ఎంత. అవునా? నాయుడు గారు క్షమించండి సార్, నాయుడు గారు మాట్లాడితే ఏమండి అందరూ సమానం ఇక్కడ, క్యాస్ట్ ఏం కాదు. త్వరలో నరేష్ నాయుడు గారి పెళ్లి లేవు. ఇంతకు ఎక్కడ భీమవరంలోనా పెళ్లి? ఇక్కడ హైదరాబాద్ భీమవరంలో మామూలుగా ఉండదు. 100 రకాల కూరలు పెడుతున్నారు వాళ్ళు. సూపర్. భీమవరంలో వంటలు అంటే చెప్పవరే భలే వంటలు. ఈస్ట్ వెస్ట్ అంటేనే మనం మర్యాదకి అసలు అల్లుని ప్రేమగా చూడాలంటే వాళ్ళ తర్వాత. అవును, ఈ మధ్య కూడా యూట్యూబ్ లో చూసా సారీ తీసుకొచ్చారంట బాబోయ్. అది కూడా నాయుడు గారు వీళ్ళ తాలూకాలే. అవునా? అమ్మో యానం పెళ్లి. అయితే మీకు సారీ కూడా వస్తుందండి. సూపర్ గా వీడియో. ఎనీవే తొందరలోనే మన నాటి నరేష్ పెళ్లి పెట్టెల మీద ఎక్కబోతున్నాడు. అమ్మాయి ఫోటో కూడా నేను తొందరలోనే ఎక్స్క్లూజివ్ గా చూపిస్తాను. ఇంకొక ముఖ్య విషయం అండి, మేము ఇప్పుడు వెళ్ళబోయే ఎంగేజ్మెంట్ అండి. ఇంతకు ముందు భీమిరెడ్డి గారు వాళ్ళ కూతురి అమ్మాయి పెళ్లిని 10 రోజులు వారం రోజులు రామోజీ ఫిలిం సిటీ లో చేశారు. మేము 2 రోజులు కూడా ఈవెంట్ లో వచ్చున్నాము. గ్రేట్ ఏంటంటే సాధారణంగా పెళ్లికి వచ్చే వాళ్ళు ఉదయం వచ్చి సాయంత్రం ఎప్పుడు వెళ్ళిపోతాం ఇంటికి చూస్తుంటారు. భీమిరెడ్డి గారి అమ్మాయి పెళ్లి నేను చూసి ఆశ్చర్యపోయా. 7 రోజుల పాటు చుట్టాలు బంధువులు అందరూ ఇదే ఫిలిం సిటీలో ఉన్నారు. 7 రోజులు ఘనంగా అది కూడా బాహుబలి సెట్ లో మేము ఈవెంట్ చేసాం. బాహుబలి సెట్ లోనే చేశారు, చాలా బాగా ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ అంట. మళ్ళీ ఇంకా అమ్మాయి గారి పెళ్లి ఈసారి 10 రోజులు చేస్తున్నారు. 10 రోజులు చేస్తున్నారంటే భీమిరెడ్డి గారు సో గ్రేట్ అండి. మీరు రియల్ గా మీలాంటి ఈవెంట్ కి రావడం మాకు రియల్ గా హ్యాపీ. చూపిస్తాను అవన్నీ కూడా మీకు. ఫిలిం సిటీ ఎంటర్ అయ్యాము. రామోజీ ఫిలిం సిటీ అందాలు. సితారా హోటల్. ఇదిగోండి ఇక్కడ చాలా సాంగ్స్ కూడా జరిగాయి ఈ లొకేషన్ లో. సినిమా చూసిన వాళ్ళు మాత్రం గుర్తుపడతారు ఏ సినిమాలని. ఇదిగోండి ఇది వచ్చేసి తారా హోటల్, రామోజీలో ఎంట్రన్స్ అనమాట. 2 హోటల్స్ అనమాట. బిగ్గెస్ట్ హోటల్. పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఇక్కడే స్టేయింగ్ చేస్తారనమాట. లొకేషన్కి వచ్చేసాం. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నదో. గుర్రాలు, వచ్చేసాం, కార్ ఆపేసాం. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యం ఉండాలంటే ఏం చేయాలి? దయచేసి ఎవరైనా వచ్చిన ఆడవాళ్ళలో తెగిపోయిన చెప్పుకుంటుంటే మళ్ళీ నేను చెప్తాను. కూర్చోండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? నువ్వు చెప్పు.
రామోజీరావు గారి ఫిలిం సిటీకి వచ్చామండి. భీమిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిందండి. ఎక్సలెంట్గా ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. మమ్మల్ని భీమిరెడ్డి గారు భాస్కర్ గారు ఇన్వైట్ చేస్తే భాస్కర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. చాలా బాగా జరిగింది. ఇప్పుడే బాగా తిన్నాము, అంతా అయింది, జస్ట్ వెళ్ళిపోతున్నాం అన్నమాట జర్నీ. మీరు భీమిరెడ్డి గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్స్ టు భీమిరెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళి చాలా ఘనంగా 5 రోజులు చేశారు. అసలు గ్రేట్. ఈ రోజులు ఒకరోజు చేయడం, అలాంటిది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పెళ్లి 10 రోజులు చేయబోతున్నారు. పెళ్లి అనేది చాలా మంది అంటారు ఎందుకు ఎంత ఖర్చు పెట్టుకుంటారు అనుకుంటారు, కానీ పెళ్లి అనేది జీవితంలో ఒకసారి జరుగుతుంది. దాన్ని ఘనంగా చేసుకోకపోతే ఇంకెందుకు ఎంతో జనం ఎత్తి ఎవరిష్టం వాళ్ళది. నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే. కొందరు ఏమంటే మాట్లాడతారు అంత పెట్టాలి అంత చేయాలన్నప్పుడు, ఒకదానొక కొడుకు ఒకదానొక కూతురు ఉన్నప్పుడు వాళ్ళు అల్లారం ముద్దుగా పెంచుతున్నప్పుడు ఇంకా వాళ్ళకి బాగా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలి. అలా అని చెప్పి లేని వాళ్ళు ఒక రోజే చేసుకోవాలని రూల్ లేదు. వాళ్ళు కూడా 3-4 రోజులు చేసుకోవచ్చు, 3 రోజులు చేసుకుంటారు. ఒకప్పుడు పెళ్ళి అంటే 6 రోజులు జరిగేది. అదొక అద్భుతమైనటువంటి కార్యక్రమం. సో ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన చేసుకుంటున్నారు. సో లాస్ట్ టైం మనమే చేసాం ఈవెంట్, ఈ సంవత్సరం కూడా మనమే చేయబోతున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ నిశ్చితార్థానికి వచ్చాము. ఈవెంట్ మళ్ళీ మనకి మ్యారేజ్ కూడా రాబోతుంది తొందరగా. మ్యారేజ్ 10 days RFCలో 10 days మళ్ళీ ఇక్కడ. సూపర్. ఓకే, ఎనీవే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పెళ్లికి వచ్చిన వచ్చి వెళ్ళిపోతుంటారు. భీమిరెడ్డి గారు ఏంటంటే ఆయనకున్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఏంటంటే 10 రోజులు పెళ్లికి వచ్చి వాళ్ళ పనులన్నీ మానుకొని పెళ్లి కోసం అది గ్రేట్. డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారు, ఎవరైనా చేస్తారు, కానీ 10 రోజులు వాళ్ళ అన్ని పనులు మానుకొని ఈ పెళ్లి కోసం ఇక్కడ ఉండడం అనేది చాలా గ్రేట్. 10 రోజులు కూడా ఇక్కడ హోటల్ అన్ని బుక్ చేసేసారు. ఆ 10 రోజులు కూడా వాళ్ళకి మంచి చెడ్డలు, అసలు ఎంతమంది స్టాఫ్ అంతమంది, అది గ్రేట్ అండి. అలాగా కమ్యూనిటీగా ఉండి చేయడం అనేది అది చాలా రేర్గా. ఇంకో విషయం ఏంటంటే భీమిరెడ్డి గారి విషయం చేస్తే ఆయన పెద్ద రియల్ ఎస్టేట్, సప్తగిరి రియల్ ఎస్టేట్ సంథింగ్ ఏదో అంత పెద్ద రియల్ ఎస్టేట్స్ అయినా ఆయన్ని వాళ్ళ వైఫ్ గారిని చూస్తే అసలు మనం స్టన్ అవుతాం. అంటే ఎంత ఉన్నా కూడా సింపుల్ సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. అంటే ఎదిగే కొద్ది ఒదిగి ఉండడం అన్నది వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. నిజంగా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ముందు నుంచి చివరి దాకా చూసి మీ అందరికి కూడా హాయ్ చెప్తూ మళ్ళీ నెక్స్ట్ మన నరేష్ మ్యారేజ్తో మనం కలవబోతున్నాము అతి తొందరలో. నరేష్కి మనం భీమవరంలో యాక్చువల్లీ మ్యారేజ్ భీమవరంలో కలవబోతున్నాం తొందరలోనే. 1-2-3 monthsలోనే నిశ్చితార్థం అయితే ఈ మధ్యలోనే పెట్టుకున్నాము. ఎస్, ఓకే అండి, బాయ్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.